మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం దీనికి ప్రారంభమేనని అంటున్నారు నిపుణులు. ఈ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇంతకీ ఈ దాడులకు అసలు కారణం ఏంటి? ఇరాన్పై ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసింది? అగ్రరాజ్యం అమెరికా పాత్ర ఎంత? భారత రాయబార కార్యాలయాలు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశాయి? ఎయిర్ ఇండియా విమానాలు ఎందుకు రద్దయ్యాయి? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో భారత్కు కలిగే నష్టం ఎంత? లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చనిపోవడంతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులకు దిగింది. ఒకేసారి 200 కన్నా ఎక్కువ క్షిపణులతో అటాక్ చేసింది. ఈ దాడి ఇజ్రాయెల్ అంతటా అలజడి సృష్టించింది. దీంతో రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ ఇరాన్ రాజధాని టెహ్రాన్తో సహా పలు అణు సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీనికి ఆపరేషన్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన పలువురు ఉన్నత సైనికాధికారులు, అణు శాస్త్రవేత్తలు మరణించారు. పౌరులు సురక్షిత బంకర్లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఇరాన్ క్షిపణి దాడులతో చివరికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కూడా బంకర్లోకి పరుగులు తీశారని వార్తలొచ్చాయి. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేసింది. ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో పలువురు కీలక వ్యక్తులు మరణించారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హుసేన్ సలామీ, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొహమ్మద్ బాఘేరీ, ఇద్దరు అణుశాస్త్రవేత్తలతో సహా మరో ఉన్నత సైనికాధికారి మరణించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడులు టెహ్రాన్, నటాన్జ్లోని అణు స్థావరాలు, మిస్సైల్ ఉత్పత్తి కేంద్రాలపై జరిగాయి. ఇది ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి, సైనిక బలాన్ని బలహీనపరచడానికి ఉద్దేశించిందని చెప్పింది. ఈ దాడుల్లో 78 మంది మరణించారని, 325 మంది గాయపడ్డారని ఇరాన్ నివేదికలు తెలిపాయి. ఇజ్రాయిల్ ఈ దాడుల్ని 200 యుద్ధ విమానాలతో ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్వహించినట్టు తెలిపింది. ఈ దాడులు ఇరాన్లోని అణు స్థావరాలైన నటాన్స్, ఇస్ఫహాన్లోని సైనిక స్థావరాలపై జరిగాయి. ఈ దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీసినప్పటికీ ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుతమని, ఈ దాడులు తమ రక్షణ హక్కును ఉల్లంఘించాయని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వెంటనే స్పందించింది. ఇజ్రాయెల్పై 100కు పైగా డ్రోన్లతో దాడులు చేసింది. ఆ తర్వాత మరో 100 డ్రోన్లతో రెండో విడత దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ డ్రోన్లలో ఎక్కువ భాగాన్ని అడ్డుకున్నట్లు పేర్కొంది. కానీ ఈ దాడులు ఇజ్రాయెల్లో భయాందోళనల్ని సృష్టించాయి. టెల్-అవీవ్లోని బెన్ గురియన్ విమానాశ్రయం మూసేశారు. ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ప్రజలు ఆశ్రయం కోసం పరుగులు తీశారు. అయితే ఇజ్రాయెల్ మరింతగా దాడులు చేస్తే తీవ్రమైన ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ అధికారి ఒకరు గతంలో అక్టోబర్ 2024లో ఇజ్రాయెల్పై 200 బ్యాలిస్టిక్ మిస్సైళ్లతో దాడి చేసినట్టు గుర్తు చేస్తూ ఈ దాడులు ఆ స్థాయిని మించి ఉంటాయని తెలిపారు. ఈ ప్రతీకార దాడులు పశ్చిమాసియాలో ఓ పెద్ద యుద్ధ భయాలను పెంచాయి. ఎందుకంటే ఇరాన్ మిత్రపక్షాలైన హెజ్బుల్లా, హౌతీలు, ఇతర షియా మిలిషియాలు కూడా ఈ సంఘర్షణలో చేరొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడులు ఇజ్రాయెల్లో పెద్దగా నష్టం కలిగించకపోయినా ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్-అవీవ్లోని అమెరికన్ ఎంబసీపై పడింది. ఈ దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ విషయాన్ని అమెరికన్ అంబాసిడర్ మైక్ హకేబీ ధృవీకరించారు. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన తెలిపారు. టెల్-అవీవ్, జెరూసలంలోని కార్యాలయాలు మూసే ఉంటాయని ట్వీట్ చేశారు. తమ దేశ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు ఇరాన్ ప్రజలు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు రక్షణ మంత్రి ఖడ్జీ ఓ ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హంతకుడిలా మారాడని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తమ సైన్యాన్ని భయపెట్టేందుకు సాధారణ పౌరులపై దాడులు చేయిస్తున్నాడని ఫైర్ అయ్యారు. కాగా ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే ఇరాన్ పౌరులు వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఎక్స్లో కోరింది. ఇక ఈ యుద్ధంలో ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు అలీ షాద్మానీ హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న కమాండ్ సెంటర్పై తాము జరిపిన దాడుల్లో అలీ షాద్మానీ ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. షాద్మానీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్ సాయుధ దళాలు ఈ రెండింటికి నాయకత్వం వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. భారత శత్రుదేశం పాకిస్తాన్ ఇరాన్కి మద్దతు పలుకుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వారు కొనసాగుతున్న వేళ ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై అణుదాడికి దిగితే పాక్ ప్రతిదాడి చేస్తుందన్నారు. పాకిస్తాన్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్పై న్యూక్లియర్ అటాక్
అటాక్ చేస్తుందన్నారు. పాక్ నుంచి హామీ లభించిందని ఇరాన్ ఐఆర్జీసీ జనరల్ తెలిపారు. తుర్కీ, సౌదీ, పాక్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయని ఇరాన్ చెప్పుకొచ్చింది. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు 1990 తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఒకప్పుడు ఆ రెండు దేశాలను ఏకం చేసిన భౌగోళిక రాజకీయ అంశాలు, అరబ్ సోషలిజం, సోవియట్ ప్రభావం, ఇరాక్తో శత్రుత్వం అన్నీ అంతమైపోయాయి. 1990 తర్వాత ఇరాన్ విప్లవాత్మక ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిపోయింది. దీన్ని ఇజ్రాయెల్ పోర్ట్ చేయడానికి నిరాకరించింది. దాంతోపాటు వ్యతిరేక భావజాలాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు ఇరాన్ హిజ్బుల్లా, హమాస్ వంటి తీవ్రవాద సంస్థలకు మద్దతునివ్వడం కూడా ఇజ్రాయెల్కు నచ్చలేదు. 2000లో మహమూద్ అహ్మదీజానే ఇరాన్ అధ్యక్షుడయ్యాక ఈ విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. ఇరాన్ ఇజ్రాయెల్ను బద్ధ శత్రువుగా మార్చింది. ఇజ్రాయెల్ 2006లో హిజ్బుల్లా, 2008లో హమాస్తో యుద్ధాలు చేసింది. అప్పుడు కూడా ఇరాన్ ఈ రెండు సంస్థలకు మద్దతుగా నిలబడింది. అదే ఇప్పుడు కూడా చేస్తోంది. దీంతో ఇప్పుడు వార్ ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్యదిగా మారిపోయింది. కాగా ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్పై వరుస దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఈ నగరంపై పట్టు సాధించినట్టు ప్రకటన కూడా చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో టెహ్రాన్పై విరుచుకుపడేందుకు సిద్ధమైపోతోంది. ఇందుకోసం టెహ్రాన్లో పౌరుల్ని నగరం విడిచి వెళ్లిపోవాలంటూ సూచనలు కూడా చేస్తోంది. ఈ వార్లో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుగా నిలిచింది. తమ ఫుల్ సపోర్టు ఉంటుందని బహిరంగంగానే ప్రకటించింది. అయితే ఇదే సూచన ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చేయడంతో టెహ్రాన్లో భారీ ఉత్పాతం తప్పేలా లేదు. ట్రంప్ ప్రకటన ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలలో కొనసాగుతుండగా చమురు మార్కెట్లు సైతం పతనమైపోతున్నాయి. దీంతో చమురు ధరల మంట ప్రారంభమైంది. ప్రస్తుతానికి భారత్ వంటి దేశాల్లో చమురు నిల్వలు 2 నెలలకు పైగా ఉన్నాయి. కాబట్టి వెంటనే కలిగే నష్టమేదీ లేకపోయినా ఈ యుద్ధం దీర్ఘకాలికంగా సాగితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యలు తప్పేలా లేవు. అందుకే ఇరాన్, ఇజ్రాయెల్ ఇద్దరూ వెనక్కి తగ్గాలని ఐక్యరాజ్య సమితితో పాటు G7 దేశాల కూటమి కూడా కోరింది. ఇందుకోసం తెర వెనుక భారీ ఎత్తున మధ్యవర్తిత్వం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్కు మిత్రదేశాలైన ఇజ్రాయెల్, ఇరాన్ ఇలా యుద్ధంలోకి దిగడంతో కేంద్రానికి సైతం ఏం చేయాలో తెలియని పరిస్థితి. దీంతో దౌత్య మార్గాల్లో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాల్ని కోరింది. అదే సమయంలో ఇరు దేశాల్లో ఉన్న భారతీయులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఇరాన్లో భారీ సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్థులు యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా ఉండాల్సిందిగా అక్కడి భారత ఎంబసీ పలు విజ్ఞప్తులు చేస్తున్నా పరిస్థితులు పూర్తిగా విషమిస్తే ఏం చేయాలన్న దానిపై ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భారతీయ విద్యార్థులు సురక్షితంగా భూ సరిహద్దులు దాటేలా అనుమతించాలని ఇరాన్ను కేంద్రం కోరింది. కాగా ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తమ గగనతలాన్ని మూసేసింది. దీంతో భారతీయ విద్యార్థుల్ని వాయుమార్గంలో స్వదేశానికి తీసుకురావడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో భూ సరిహద్దుల్ని తెరిచి వారిని క్షేమంగా తమ దేశం దాటేలా చూడాలని భారత్ కోరుతోంది. దీనికి ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది. ఇరాన్, ఇజ్రాయెల్ పోరు ప్రభావం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాలేదు. మిగతా ప్రపంచంపై కూడా ఆర్థిక, రాజకీయ ప్రభావాన్ని కనబరుస్తోంది. ఇరాన్ తీరంలోని హోర్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో అత్యధిక భాగం నడుస్తోంది. ఈ జలసంధి బంద్ అయితే చమురు నౌకల రాకపోకలు స్తంభించిపోయి ప్రపంచ ఆర్థికం దెబ్బతింటుంది. ముఖ్యంగా లెబనాన్, ఇరాక్, సిరియాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. 2025లో 3% వృద్ధి రేటు సాధిస్తుందని మొదట్లో అంచనా వేసిన ప్రస్తుత పోరు ఆగకపోతే ఆ అంచనా తప్పిపోతుంది. ఇప్పటికే ఆంక్షలతో సతమతమైపోతున్న ఇరాన్కు తాజా పరిణామాలతో చమురు ఎగుమతులు నిలిచిపోతే ద్రవ్యోల్బణం కట్టుతప్పుతుంది. అది రాజకీయ అస్థిరతకు దారితీయక మానదు. తాజాగా అమెరికా, ఇరాన్ల మధ్య జరగాల్సిన అణు చర్చలు పట్టాలు తప్పాయి. చర్చల నుంచి వైదొలుగుతామని, అంతర్జాతీయ అణుశక్తి సంస్థతో మాత్రమే సంబంధాలు కొనసాగిస్తామని ఇరాన్ హెచ్చరించింది. దారికి రాకపోతే ఇరాన్పై మరింత తీవ్రంగా దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వెంటనే అణు ఒప్పందం కుదుర్చుకోవడం మంచిదని హితవు పలికారు. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు సరఫరాలపై భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఈ దేశాల్లోని భారతీయ కార్మికులు, నిపుణులు జమ చేసే విదేశీ మారక ద్రవ్యం ఇండియాకు ఎంతో ప్రయోజనకరం. పశ్చిమాసియాతో భారత్కు సైనిక వ్యూహపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఇరాన్, ఇజ్రాయెల్ పోరు దీర్ఘకాలం కొనసాగడం భారత్కు నష్టదాయకమే. చమురు సరఫరా స్తంభిస్తే ఇండియాలో ధరలు పెరిగిపోతాయి. రవాణా, పారిశ్రామికోత్పత్తి దెబ్బతింటాయి. ఎరువుల కొరతతో ఆహారోత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రంగంలోకి 21 దేశాలు దిగాయి.
ప్రధానంగా ఇజ్రాయెల్ చర్యను ఖండిస్తున్నాయి. తక్షణమే సీజ్ఫైర్ అమలు చేయాలని కోరే. మిడిల్ ఈస్ట్ దేశాలు అణ్వాయుధరహితంగా ఉండాలని పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తక్షణమే ఎన్పీటీలో జాయిన్ అవ్వాలని పిలుపునిచ్చాయి. ఈజిప్ట్, కువైట్, లిబియా, ఒమాన్, పాక్, ఖతర్, సౌదీ, సుడాన్, సోమాలియా, మారిటానియా, జాంబియా, తుర్కియే, కొమరాస్, జిబుటి సంయుక్తంగా లేఖ విడుదల చేశాయి. ఇదిలా ఉండగా గల్ఫ్ దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను టెహ్రాన్ ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ట్రంప్పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ దేశాలను ఇరాన్ కోరినట్లు సమాచారం. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా చేయాలని తీర్మానించింది. మరి చూడాలి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎంతవరకు వెళ్తుందో.